అందరికీ నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. నేను ఈరోజు ఒక ప్రముఖ రైటర్తో మీ ముందు వచ్చేసాను. ఆయన ఎన్నో చిత్రాలకి రైటర్గా పనిచేశారు. మన చక్రం మూవీ, రాఖీ, శ్రీయాంజనేయం అలాంటి ఎన్నెన్నో మూవీలకి ఒక మంచి కథని, మంచి డైలాగ్స్ ఇచ్చి మంచి రైటర్గా పనిచేశారు. ఆయనతో నేను ఈరోజు మీ ముందు వచ్చేసాను. జస్ట్ చిట్ చాట్. హలో రాధాకృష్ణ గారు, నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. ఏంటి సార్, ఏంటి లైవ్లోనే మీరు డ్రింక్ చేస్తున్నారు? ఏంటి అసలు? నువ్వు ఇంటర్వ్యూ అడిగావు. అవును సార్. ఎప్పుడు వస్తావు? డ్రింక్ చేసే టైంకి వచ్చావు. నేనేం చేయాలి? డ్రింక్ అంతా పక్కా పెట్టి బుద్ధిగా కాఫీ పెట్టుకుని కూర్చోవాలి. అలాంటి బేవర్స్ బేకుప్పలు నేను చేయను. ఓకే రాధాకృష్ణ గారు, మీ మీద మాకు చాలా 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 డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్? చాలా అంటే జనాలు చాలా అనుకుంటున్నారు, పిచ్చోడు, సంథింగ్, మీకు ఎమోషన్స్ ఉండవు, ఇట్లా ఏమి ఉండవు అంటారు. సో దాని మీద ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. గో ఆన్. అసలు మీ కెరియర్ ఏంటి? అసలు మీరేంటి? ఎందుకు ఇట్లా ఉంటున్నారు? అసలు మీరు ఎందుకు ఇంత పిచ్చోడు అంటే? మీరు ఒక రైటర్ అయి ఉండి ఇట్లా అన్ప్రొఫెషనల్ గా ఈ బ్యాండ్స్, ఆ హెయిర్స్, ఆ చేతికి, అసలు ఒక రైటర్ అంటే ఒక మంచి డైలాగ్స్ రాసి జనాలకి ఏదో ఒక ఏంటది ఏమంటారు సందేశాలు, జనాల్ని ఏదో ఒక సందేశాన్ని ఇస్తారు. సో అలాంటి వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. సో నేను ఇలాంటి రైటర్ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీరేంటి? అసలు మీ స్టైల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశాలు ఇవ్వాలి, సందేశాలు ఇవ్వటం ఉంది కదా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు సందేశాలు తీసుకోడు. ఎవడు అంత పెద్ద సీక్రెట్ చెప్పిన భగవద్గీతను ఎవడు పాటించాడు. మా రైటర్లు చెప్పే నీతులు ఎవడు పాటిస్తాడు? మీ రైటర్లే పాటిస్తారా నీతులా? అవును. ఒక పేరు చెప్పి ఎవడు పాటిస్తాడు? అంటే నేను పాటిస్తా. నేనేం రాస్తాను నేను అదే చేస్తా. ఓకే. నేనేం రాస్తాను అదే చేస్తా. సపోజ్ నేను ఒక 4 సార్లు అరెస్ట్ అయ్యా రాఖీ తర్వాత. ఓహో, ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? రైటర్ అరెస్ట్ అవుతాడా? ఓకే. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక భార్యను ఒకటి కొడుతుంటే అందరూ చూస్తున్నారు. నేను పోయి కుక్కను కొట్టాడు వాడిని కొట్టా. ఎందుకంటే నేను ఏం రాస్తానో అదే చేస్తాను. ఓకే. నాకు సినిమాకు జీవితానికి తేడా తెలియదు. ఒక ఎస్ఐ అడిగాడు సినిమా అనుకున్నా అని. నాకు సినిమాకు జీవితానికి తేడా అని చెప్పా. ఓకే.